హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పావని. ఈరోజు మంచి మాట అనుకుంటారో లేదా మనసులో మాట అనుకుంటారో తెలియదండి. మీకైతే ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను ఈరోజు. హ్యాండిక్యాపర్స్ని అందరూ కుంటిది, గుడ్డిది, మూగది, చెవిటిది అంటారు కదా. ప్లీజ్ అలా మాత్రం అనకండి. మీకు అలా అంటే మీకు ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుందో నాకు తెలియదు, కానీ మేము మాత్రం చాలా బాధపడతాము. నేను ఒక హ్యాండిక్యాపర్డ్గా మీరు నా గురించి ఎవరికైనా చెప్తున్నారనుకో, పలానా తునికి పావని అని చెప్పండి. లేదా ఇంకా వేరే పేరు పెట్టి మీకు తెలియకపోతే పలానా భార్య అని చెప్పండి. అదే పావని అని ఏదైనా చెప్పండి. మీరు అలా చెప్పరు. ఏమని చెప్తారు అని అంటే, ఇక కుంటాము ఉండదా అని చెప్తారు. ఆ కుంటామే అని మీరు అన్నప్పుడు మీకేమవుతుందో నాకైతే తెలియదు, కానీ మాకైతే ఇక్కడ చాలా బాధ ఉంటుందండి. అందరికీ ఉంటుంది, నాకు ఒక్కదానికే కాదు. ఆ బాధ నేను హ్యాండిక్యాప్డ్ కాబట్టి నాకు తెలుస్తుంది. మీరు ఎవరైనా అడగండి, నాలాగా హ్యాండిక్యాప్డ్స్ ఎవరైనా ఉంటే మిమ్మల్ని అలా కుంటిది, గుడ్డిది, మూగది అన్నప్పుడు వాళ్ళకు చాలా బాధ ఉంటుంది. ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. దయచేసి అలా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే, మాకు పేర్లు ఉన్నాయి కదా మీలాగా. మాకు పేర్లు ఉన్నాయి కదా, మా పేర్లే కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మూగోళ్ళు కాదు కదా. అలా ఎందుకు అంటారు? మీకు అలా అనడం వల్ల మీకేమనిపిస్తుందో నాకైతే తెలియదు. మీకు ఏమొస్తుందో తెలియదు నాకు ఫస్ట్. అలా అంటే మీకు ఏం లాభం కలుగుతుంది? కలగదు కదా. మీకేమన్నా ఆనందం వస్తుందా? ఏం రాదు కదా. కానీ మీరు అలా అనడం వల్ల మాకు చాలా బాధ వస్తుంది ఇక్కడ. అందుకనేసి అయితే మీరు ఇలా అనేవాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల హ్యాండిక్యాప్డ్స్ ఉంటే దయచేసి పేరు పెట్టి చెప్పండి. మాకు పేర్లు ఉంటాయి. అందరిలాగా మాకు పేర్లు పెట్టిరు మా అమ్మ నాన్న. మా పేర్లే హ్యాండిక్యాపర్స్, కుంటిది, గుడ్డిది, మూగది కాదు. ఓకేనా. కాకపోతే మధ్యలో మాకు ఇలా వచ్చి హ్యాండిక్యాపర్స్ కోటాల కింద అని హ్యాండిక్యాపర్స్ అని అది పెట్టారు తప్పితే మా పేర్లే అవి కావండి. ప్లీజ్ ఎవరైనా సరే ఇది తప్పుగా అనుకుంటే క్షమించండి. కరెక్ట్ అనుకుంటే ఒక లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ. బాయ్.